ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఈ మధ్య కాలంలో అసలు ఏమైందో ఏందో తెలియదు కానీ వైల్డ్ ఎనిమల్స్ ఎస్పెషల్లీ ఈ చీతాలు చిరుతలు ఏవైతే ఉంటాయో అసలు మనుషుల మధ్యలో రోడ్లు లేదంటే ఇండ్ల మధ్యలో ఇట్లా చాలా అంటే చాలా వార్తలు వస్తున్నాయి. మరి ఏమవుతుందో ఏందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కానీ ఇప్పుడు నేను చూపెట్టబోయే వీడియో కూడా ఎంత వైరల్ అయింది అని అంటే ఒక్కసారి ఈ వీడియో మీరు కూడా చూడండి. నేను ఒక్కసారి చూపెడతాను, చూడండి. యాక్చువల్లీ ఒక్కసారి చూడండి. ఈ విజువల్ మీరు ఒకసారి గమనించిండ్రో లేదో, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈయన తోకను పట్టుకున్నాడు, చీత తోకను పట్టుకొని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిండు. ఈ వీడియో ఎంత వైరల్ అయిందంటే చెప్పనవసరం లేదు. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా చిరుత ఒక ప్లేస్లోకి ఎంటర్ అయింది, అంటే జనాల మధ్యలోకి ఎంటర్ అయింది కాబట్టి అటవీ శాఖ అధికారులు అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి చీతని పట్టుకునే ప్రయత్నం చేయబోతే అది తప్పించుకొని పారిపోతున్నటువంటి క్రమంలో ఈయన చిరుతకి సంబంధించిన తోకను పట్టుకొని కంట్రోల్ చేయడం, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి ఆ చీతని కంప్లీట్లీ బంధించే ప్రయత్నం అయితే చేసిర్రు. అదే ఈ వీడియో అన్నమాట. సో ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అందంటే చెప్పనవసరం లేదు. సో చాలామంది ఈ వీడియో మీద స్పందించిండ్రు. ఒక్కసారి నేను చెప్పబోతున్నా. డియర్ ఆనంద్, ఆయన ఎవరైతే చీతను పట్టుకున్నాడో ఆయన పేరు వచ్చి ఆనంద్. డియర్ ఆనంద్, నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. చిరుతకే చుక్కలు చూపించిన తెగువ ఎంతోమందిని కాపాడింది బాస్. సో గ్రామస్తులపైకి విరుచుకుపడిన ఓ చిరుతను ఓ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఎంతో ధైర్యంగా దాని తోకను పట్టుకొని చుక్కలు చూపించాడు. ఇది ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగింది. అయితే ఒక గ్రామంలో ఈ చిరుత విరుచుకుపడింది. ఓ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఎంతో ధైర్యంగా దాని తోకను పట్టుకొని చుక్కలు చూపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని రంగపురంలో జరిగింది. బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో తుమకూరు జిల్లా తిప్టూరు తాలూకాలోని రంగపుర గ్రామంలో 5 రోజులుగా చిరుతపులి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే అప్పటికే చిరుతను పట్టుకోవాలని కాచు కూర్చున్న గ్రామస్తులు చిరుతపులి కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సమాచారంకు అక్కడికి వచ్చిన అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు బోన్ను ఏర్పాటు చేశారు. కానీ బోను పెట్టి బంధించేందుకు ప్రయత్నించగా చిరుత తప్పించుకోవాలని చూసింది. సో ఇది గ్రామాల్లో ఈ మధ్యకాలంలో చిరుతలు విరుచుకుపడుతున్నాయి కదా. సో కర్ణాటకలో కూడా ఈ బాధ తప్పలేదు. ఓ గ్రామంలో అది 5-6 రోజులుగా తిరుగుతుందట, దాన్ని బంధించే ప్రయత్నం చేస్తున్నట, బోన్ ఏర్పాటు చేసిండ్రు, ఇంకా రకరకాల ప్రయత్నాలు చేసిరు కానీ ఎక్కడ కూడా సఫలం కాలేదు. అయితే ఎప్పుడైతే 5 రోజుల తర్వాత గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు ఒక సమాచారం ఇచ్చారు, ఇగో ఇక్కడ ఉంది, మీరు తొందరగా రండి పట్టుకోవచ్చు అని. అప్పుడు ఈ అటవీ శాఖ అధికారులందరూ కూడా ఇగో ఇంతమంది వచ్చిర్రు చూడండి, ఒకసారి ఒక 10 నుంచి 15 మంది వచ్చిర్రు. అలా మేబీ గ్రామస్తులు కూడా ఉండిండొచ్చు. వాళ్ళు ఆ చిరుతని తోకని పట్టుకున్న ఆ పర్సన్, ఆయన పేరు వచ్చి ఆనంద్, ఆయన పట్టుకోగానే
వాళ్ళు ఎంతెంత గట్టిగా సూపర్ సూపర్ అని ఎంత బాగా మెచ్చుకుంటున్నారో చూడండి, స్మైలీ ఫేసెస్ చూడండి. 5 రోజుల నుంచి ఎంత టెన్షన్ పడ్డా చిరుత దొరకలేదు, ఇగో ఇప్పుడు బంధించిండ్రు ఆ చిరుతని. సో 5 రోజులుగా 30 తిప్పులు పెట్టింది. ఒకవేళ ఆ పర్సన్ ఆ చిరుత తోక పట్టుకోకపోయి ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు కూడా జారిపోయి ఉండేది. కానీ ఆయన తెగించిండు, తెగ చూపించిండు కాబట్టే ఆ చిరుతను పట్టుకోవడం, ఇంత కూడా భయపడకుండా పట్టుకోవడం, తర్వాత ఆ చిరుతను వెంటనే అటవీ శాఖ నెట్టేసి బంధించడం. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అదే సమయంలో గ్రామస్తుల మీదకి విరుచుకుపడింది. ఇదే సమయంలో గ్రామానికి చెందినటువంటి ఆనంద్, సో గ్రామస్తుడు, అటవీ శాఖ అధికారులు కూడా కాదు, ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి, ఆయన పేరు వచ్చి ఆనంద్, చిరుతపులిని తోక పట్టుకొని అది పారిపోకుండా నిలువరించాడు. అనంతరం అధికారులు వల సాయంతో దాన్ని పట్టి బంధించారు. అనంతరం దాన్ని బోన్లో వేసి అక్కడి నుంచి తరలించారు. తన సాహసోపేతమైన చర్యతో చిరుతను పట్టుకోవడానికి సహకరించిన అతన్ని గ్రామస్తులు, అధికారులు అభినందించారు. నాకు అర్థం కాక అడుగుతా, యాక్చువల్లీ ఆయనకు సరే ఆయన అటవీ శాఖ అధికారులు కాదు, ఆర్ ట్రైనప్ అయి ఉన్న పర్సన్ కాదు, ఏమి కాదు, ఆయన అంత డేర్ చేసి పట్టుకోకపోతే మళ్ళీ ఆ గ్రామంలో లేకపోతే ఇంకో చోట ఎక్కడనో ఆ చిరుతపులి డెఫినెట్లీ కనిపించేది. అభినందించిండ్రు, కరెక్టే. మరి ఉద్యోగం కూడా ఇస్తే అయిపోతుంది కదా, నిజం చెప్పాలంటే కూడా. ఇంత డేర్గా అసలు ఎవరైనా పట్టుకుంటారా? ప్రాణభయంతో పరుగులు తీసేటోళ్ళే ఉంటాం, కానీ ఇట్లా పట్టుకునేటోళ్ళు చాలా రేర్ ఆఫ్ ది రేర్ ఉంటారు నిజంగా చెప్పాలంటే కూడా. మరి ఇప్పుడు ఆయనకు హ్యాపీగా జాబ్ కూడా ఇస్తే పెద్ద నష్టమేం లేదేమో. మనుషుల మీద ఆర్ మనుషుల మధ్య తిరిగేటటువంటి ఇట్లాంటి వైల్డ్ ఎనిమల్స్ మీద ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు ఉంటేనే మరి ఈ ప్రాణ నష్టం కావచ్చు, ఇంకో నష్టం జరగకుండా కాపాడగలుగుతారు. ఇట్లాంటి పర్సన్స్ మరి అక్కడ అంటే ఆ డిపార్ట్మెంట్లో ఉంటే నిజంగా చాలా చాలా బాగుంటుంది అని కూడా చాలామంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిజంగానే ఆనంద్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఆనంద్కి. మనవాడు కాకపోయినా డెఫినెట్లీ వీడియో అయితే వైరల్ అయిపోయిన పరిస్థితి ఉంది. కానీ నిజంగానే ఆ చిరుతని తోకతోని పట్టుకోవడం, ఆ తర్వాత దాన్ని బంధించడం అనేది రియల్లీ గ్రేట్.